హాయ్ అండి. వెల్కమ్ టు లహరి కుక్ బుక్. ఈరోజు మీకు గోదావరి స్పెషల్ రొయ్యలు అంటే కంకి రొయ్యలు, కాళ్ళ రొయ్యలు అంటారు కదా అవి అమ్మ వండుతుంది. ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో చూడండి. 2 కేజీల రొయ్యలకు అర కేజీ ఉల్లిపాయలు సరిపోతాయి. ఒక 5-6 మిర్చి కోసుకోవాలి. ఇగోండి ఇవే రొయ్యలు చూసారు కదా. అంటే తల పెద్దగా ఉండి బాడీ పార్ట్ చిన్నగా ఉంటుంది కదా, ఆ రొయ్యలండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత పసుపు, 2 స్పూన్ల సాల్ట్, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గరిటెతో తిప్పుకున్నాక ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను వేసేసుకోవాలి. ఈ రొయ్యలతో పాటు వాటి కాళ్ళను కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. సేమ్ ఎలా ఉంటాయంటే పీత కాళ్ళు ఉంటాయి కదా, పీత కాళ్ళల్లో ఎలా ఉంటుందో లోపల గుజ్జు సేమ్ అలాగే ఉంటుంది దీనికి కూడా. ఇవి కూడా బాగుంటాయి. కాకపోతే అన్నీ వేయలేదు, ఒక 10 రొయ్యలకు మాత్రమే అమ్మ పెద్దగా ఉన్నాయి మాత్రమే వేసింది. ఇంకా వేరే రొయ్యలు ఉన్నాయి చూసారా, వాటికి షెల్ తీయకూడదు. తీస్తే మాత్రం అక్కడ దాని బాడీకి జన ఉంది కదండి, అంటే దాని గుడ్లు, ఆ షెల్ తీస్తే మాత్రం గుడ్లు పోతాయి. ఆ షెల్లతోనే వండాలి. తినేటప్పుడు ఆ షెల్ను ఒలుచుకుని తినాలి. చాలా బాగుంటాయి టేస్టీగా రొయ్యలు మాత్రం. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇక్కడ అమ్మ గెరటు ఎందుకని అంత జాగ్రత్తగా తిప్పుతుందంటే తలను బాడీ పార్ట్ 2 వేరైపోతాయి, అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి ఈ కర్రీని. కారం వేసింది అమ్మ. తర్వాత ధనియాలు, జీలకర్ర పౌడర్లు అవి వేసేసింది. జాగ్రత్తగా తిప్పుకున్నాక ఒక లోటాడు నీళ్ళు పోసిందమ్మ. అంటే ఇవి చాలా లావుగా ఉంటాయి, ఎక్కువ సమయం పడుతుంది ఉడకడానికి, అందుకని ఎక్కువ వాటర్ పోసింది రొయ్యలు ములిగే వరకు. ఇదిగోండి చూసారా, ఇది తలకాయ ఉంది. ఇవి ఇందాక మీకు చెప్పాను కదా ఆ రొయ్యలు. తినేటప్పుడు షెల్ వలుచుకోవాలి. ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుంటే ఒక 10 నిమిషాల్లో కూర మొత్తం ఎగిరిపోతుంది. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. ఇంతేనండి ఈ కూర, కంకి రొయ్యల కూర. సర్వేచన సుఖ్నో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.